హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సూక్ష్మీకరణలు సింప్లిఫికేషన్స్ రెండవ భాగానికి స్వాగతం. రూల్ 4 తెలుసుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. a plus b whole square minus a minus b whole square is equal to 4ab. a plus b whole square minus by a minus b whole square by ab is equal to 4. Right. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 63 ప్లస్ 36 హోల్ స్క్వేర్ ప్లస్ 63 మైనస్ 36 హోల్ స్క్వేర్ బై 63 స్క్వేర్ ప్లస్ 36 స్క్వేర్ విలువ ఎంత? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. దీని ప్రాబ్లం చేయకుండా అక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. దీని ఆన్సర్ ఎంత అంటే 2. డైరెక్ట్ మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2. ఆ లాజిక్ తెలవాలి. చాలామంది ఈ లాజిక్ తెలియక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ కింద యాడ్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, 2 ఇంటూ ఇంకో సమస్య 2 ఇంటూ 1.25 ఇంటూ 1.25 ప్లస్ 0.25 ఇంటూ 0.25 అంటే ఇక్కడ 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఏ ఇంటూ ఏ బి ఇంటూ బి. మరి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఏ 1.25 ప్లస్ 0.25 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి 1.25 మైనస్ 0.25 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి ఏ ప్లస్ బి. మరి ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 1.5 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది 1 స్క్వేర్ అవుతుంది. 1.25 నుంచి 0.25 కట్ చేస్తే 1 స్క్వేర్. 1.5 హోల్ స్క్వేర్ 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 2.25 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఈజ్ 3.25. ఆన్సర్ ఈజ్ 3.25. రైట్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, 14.5 ప్లస్ 6.23 హోల్ స్క్వేర్ మైనస్ 14.5 మైనస్ 6.23 హోల్ స్క్వేర్ బై 14.5 ఇంటూ 6.23 విలువ ఎంత అన్నాడు. విలువ ఎంత? ఇక్కడ మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఉందనుకోండి, దాని ఆన్సర్ ఈజ్ 4. ఏం ప్రాబ్లం చేయనక్కర్లేదు. ఇక్కడ ఏ ఇంటూ బి, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి ఉంటే దాని ఆన్సర్ ఈజ్ 4. దాని ఆన్సర్ ఈజ్ 4. రైట్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, 100 ప్లస్ 25 హోల్ స్క్వేర్ మైనస్ 100 మైనస్ 25 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి మనకు 4ab 4 ఇంటూ ఏ 100 బి 25 425 100 100s 10,000 100s 10,000. దాని యొక్క విలువ ఇక్కడ మనకు ఇటువంటి సమస్యల్లో అది ఏ ఫార్ములా ప్రకారం ఉంది ఒక లాజిక్ తెలుసుకుంటే
ప్రాబ్లం ఎమ్మటే క్షణాలల్లా ఆన్సరు చెప్పొచ్చు. ఫ్రెండ్స్ రూల్ 5 తెలుసుకుందాం. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి చేస్తాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేద్దాం. అంటే ఇక్కడ సమస్య చూడండి, 0.25 ఇంటూ 0.25 మైనస్ 0.24 ఇంటూ 0.24 బై 0.49 విలువ ఎంత. ఇక్కడ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ 0.25 ప్లస్ 0.24, 0.25 0.24 ఎంత అవుతుంది, 0.49 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఆన్సర్ ఈజ్ ఏ మైనస్ బి. ఏ 0.25 మైనస్ 0.24 ఆన్సర్ ఎంత అవుతుంది, 0.01. ఆన్సర్ 0.01. రైట్. ఎక్స్ ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 50 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్ అయినా ఎక్స్ విలువ ఎంత. ఎక్స్ ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 50 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్ అయినా ఎక్స్ విలువ ఎంత. ఇక్కడ మనకు ఎక్స్ ఇంటూ 45 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి 40 ప్లస్ 40 ఇంటూ ఏ మైనస్ బి 50 మైనస్ 40. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 40 90 ఇంటూ 50 మైనస్ 40 10. 45 ఒకట్ల 45 రెండ్ల, 45 ఒకట్ల 45 రెండ్ల, 2 10లు ఎంత 20. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎక్స్ విలువ ఎంత 20. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 75,983 ఇంటూ 75,983 మైనస్ 45,983 ఇంటూ 45,983 బై 75,983 ప్లస్ 45,983 విలువ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఇది ఏ ఇంటూ ఏ, బి ఇంటూ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఆన్సర్. ఏ మైనస్ బి ఆన్సర్. అంటే ఇక్కడ 75,983 45,983 తీసేస్తే మనకు కావాల్సింది ఏ మైనస్ బి ఆన్సర్. ఏ మైనస్ బి. ఇక్కడ ఉన్న లాజిక్ తెలిస్తే చాలామంది గుణించి యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తారు, డివైడ్ చేస్తారు. అట్లా కాదు, ఉన్న లాజిక్ తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఆన్సర్ ఈజ్ ఏ మైనస్ బి. అంటే 0 0 0 0 7 నుంచి 4 కట్ చేస్తే 3 అంటే ఆన్సర్ ఈజ్ 30,000. ఆన్సర్ ఈజ్ 30,000. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, 1.73 హోల్ స్క్వేర్ మైనస్ 0.27 హోల్ స్క్వేర్ బై 1.73 మైనస్ 0. ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి. ఆన్సర్ ఈజ్ ఏ ప్లస్ బి. ఆన్సర్ ఈజ్ ఏ. ఏ మీన్స్ 1.73 ఏ, బి మీన్స్ 0.27 యాడ్ చేయాలి. మరి యాడ్ చేసేటప్పుడు ప్లస్ 10 1 10 1 అంటే 2. ఆన్సర్ ఈజ్ 2. 2.00 పాయింట్ తర్వాత సున్నాలకు విలువ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. రైట్. ఇక్కడ చూడండి సేమ్ 75 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ బై 75 ప్లస్ 25. ఇది కూడా మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఉంది. అంటే ఆన్సర్ ఈజ్ ఏంటిది
ఏ మైనస్ బి. ఏ ఈజ్ 75, 75 మైనస్ 25, 75 మైనస్ 25 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 50. అంటే ఈ ఫార్ములాస్లో ఉన్నటువంటి లాజిక్ తెలుసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కానీ ఇందులో ఉన్నటువంటి ఫార్ములాస్ కనుక కొంచెం ఓపికతోటి ఫైండ్ అవుట్ చేస్తే ఎమ్మటే క్షణాల మీద ఆన్సర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, రూల్ 6 తెలుసుకుందాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, లేదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఉన్న ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాయొచ్చు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఇది రాయొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. a minus b whole cube is equal to a cube minus 3ab square 3a square b minus plus 3ab square minus b cube, లేదా a cube minus b cube minus 3ab into a minus b. a minus b whole cube is equal to a cube minus 3a square b plus 3ab square minus b cube, లేదా a cube minus b cube minus 3ab into a minus b. a cube minus b cube minus 3ab into a minus b whole cube. a cube plus b cube plus 3ab into a plus b అంటే a plus b whole cube. సర్వ సమీకరణాలు ఇది ఇచ్చినప్పుడు ఇది రాయొచ్చు, ఇది ఇచ్చినప్పుడు ఇది రాయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. 0.6 into 0.6 into 0.6 ప్లస్ 0.4 into 0.4 into 0.4 ప్లస్ 0.72ను సూక్ష్మీకరించండి అన్నాడు. ఇందులో ఉన్న లాజిక్ తెలుసుకోవాలి. ఏ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్, బి ఇంటూ బి ఇంటూ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఏ ప్లస్ బి రావాలి. అంటే ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏ 0.6 ఇంటూ 0.4 ఏ ప్లస్ బి 0.6 ప్లస్ 0.4 అంటే ఇక్కడ మనకు దీన్ని ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ 0.6 ప్లస్ 0.4 హోల్ క్యూబ్. మరి 0.6 0.4 అంటే 1 హోల్ క్యూబ్. 1 హోల్ క్యూబ్ మీన్స్ 1 హోల్ క్యూబ్ మీన్స్ 1. రైట్. ఇంకోటి చూడండి. 1.25 హోల్ క్యూబ్ ప్లస్ 2.25 ఇంటూ 1.25 హోల్ స్క్వేర్. దిస్ ఏ 3.75 ఇంటూ 0.75 హోల్ స్క్వేర్. దిస్ బి, ఇది బి. ఏ స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ 3b స్క్వేర్ బి క్యూబ్. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అయితే కంపల్సరీ కనపడుతుంది. అంటే 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి స్క్వేర్ 3a స్క్వేర్ బి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మనకేంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ 1.25 ప్లస్ బి 0.75 హోల్ క్యూబ్. 1.25 0.75 రెండు కూడితే 2 వస్తుంది హోల్ క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 8 ఆన్సర్ అవుతుంది. రైట్. ఇంకోటి చూడండి. 7.65 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 7.65 ఇంటూ 7.65 ప్లస్ 0.65 ప్లస్ 22 ఇంటూ 9π ఇంటూ 0.65 స్క్వేర్ మైనస్ 0.65 హోల్ క్యూబ్ బై 7 ఇంటూ 7 ఇంటూ 7 విలువ ఎంత అన్నాడు. రైట్. దిస్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. అంటే మనకేమొస్తుంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ బై ఇక్కడ 7 క్యూబ్. అంటే ఇక్కడ ఏ ఏముంది?
7.65. బి ఏముంది? ఏ 7.65 మైనస్ 0.65 హోల్ క్యూబ్ బై 7 క్యూబ్ బై 7 క్యూబ్ అంటే 7.65 నుంచి 0. అంటే 7 క్యూబ్ బై 7 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 1 ఈజ్ ద ఆన్సర్. 1 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇయర్ ఇంకోటి చూడండి. 12 ఇంటూ 12 ఇంటూ 12 ప్లస్ 27 ప్లస్ 108 ఇంటూ 15 బై 225 విలువ ఎంత?